ఇప్పుడు స్క్రాచ్లోని మరొక రకమైన లూప్ను అన్వేషిద్దాం. అవసరం అయినంత వరకు పునరావృతం చేయడం అనే లూప్. దీని ప్రత్యేకత ఏమిటి? సరే, అవసరం అయినంత వరకు పునరావృతం చేయడం లూప్ రిపీట్ లూప్ నుండి భిన్నంగా ఉంటుంది. నిర్దిష్ట పరిస్థితి నిజమయ్యే వరకు ఇది పునరావృతం అవుతుంది. అయితే వాతావరణం వేడిగా ఉండే వరకు ఫ్యాన్ చల్లటి గాలిని ఇవ్వడం లాంటిదేనా? భలే చెప్పారు. ఇది అభిమానుల సారూప్యత వంటిది. ఇప్పుడు వాతావరణ మార్పులతో భూమికి సహాయం చేయడం, దీన్ని మరింత ముఖ్యమైన దానితో అనుబంధిద్దాం. ప్రపంచాన్ని చల్లగా మార్చడానికి మరియు వాతావరణ మార్పులతో పోరాడడానికి మన లక్ష్యం ఉందని ఊహించుకోండి. దీనిని సాధించడానికి మేము శీతలీకరణ చెట్లు అనే ప్రత్యేక చెట్లను నాటాము. రిపీట్ అంటిల్ లూప్ అనేది ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిది. ఇది భూమి చల్లగా ఉండే వరకు మరియు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే వరకు మరింత ఎక్కువ చెట్లను నాటడంలో మాకు సహాయపడుతుంది. ఇది అద్భుతంగా ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు సౌకర్యవంతంగా ఉండే వరకు ఫ్యాన్ మిమ్మల్ని చల్లబరుస్తూనే ఉంటుంది. భూమి చల్లగా మరియు మెరుగ్గా అనిపించే వరకు రిపీట్ అంటిల్ అవసరం అయినంత వరకు పునరావృతం చేయడం లూప్ చెట్లను నాటుతూనే ఉంటుంది. ఇది మనందరికీ ప్రపంచాన్ని చల్లగా మరియు అద్భుతమైన ప్రదేశంగా మార్చడంలో సహాయపడే మాయా సాధనం లాంటిది. ఇప్పుడు నమూనా ప్రాజెక్ట్లో రిపీట్ 2 వరకు అవసరం అయినంత వరకు పునరావృతం చేయడం లూప్ గురించి మనకున్న పరిజ్ఞానాన్ని వర్తింపచేద్దాం. నేను సిద్ధంగా ఉన్నాను. మీ పని రిపీట్ అంటిల్ లూప్ని ఉపయోగించి మొరాకీని వేదిక అంచుకు చేరుకోకుండా ఎలా ఆపాలో గుర్తించండి. మొరాకీ అంచు వైపు కదలడం ఆపడానికి అవసరమైన పరిస్థితి గురించి ఆలోచించండి. రిపీట్ 2 వరకు లూప్ దీన్ని సాధించడంలో మీకు సహాయం చేస్తుంది.